నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేసిన వీడీసీ కమిటీపై చర్యలు తీసుకోవాలని గౌడ కులస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీడీసీ అనుమతి లేకుండా ఓ కుటుంబం కరెంటు మీటరు తీసుకుంటుందనే నెపంతో గౌడ కులానికి చెందిన అన్ని కుటుంబాలపై గ్రామ బహిష్కరణ విధించడం దారుణమని గౌడ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామంలో 200 గౌడ కుటుంబాల జక్రాన్పల్లి వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఒక సంవత్సరానికి 5,60,000 రూపాయలు వీడీసీకి చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి గ్రామంలోని 200 గౌడ కుటుంబాలు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని వీడీసీకి చెప్తే జక్రాన్పల్లిలో 200 మంది గౌడ కులస్తులను వీడీసీకి 5 లక్షల రూపాయలు చెల్లించాలని వీడీసీ గ్రామ బహిష్కరణ చేసి హుకుం జారీ చేయడం దారుణమని అన్నారు. గ్రామంలో గౌడ కులస్తులకు ఎలాంటి సహాయ సహకారాలు చేయవద్దని వీడీసీ గ్రామస్తులను హెచ్చరించడం పట్ల గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక గ్రామస్తులు వివిధ గౌడ సంఘాలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఈ ఘటనపై వెంటనే సీఎం స్పందించి వీడీసీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గౌడ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మెహర్ బాబా గౌడ్ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామంలో 200 గౌడ కుటుంబాల జక్రాన్పల్లి వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఒక సంవత్సరానికి 5,60,000 రూపాయలు వీడీసీకి చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి గ్రామంలోని 200 గౌడ కుటుంబాలు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని వీడీసీకి చెప్తే వీడీసీ వాళ్ళు వినకుండా 200 గౌడ కులస్తులను గత 56 రోజుల క్రితం కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. దీనికి గ్రామంలో ఎలాంటి పప్పు, ఉప్పు, కాకలి వాళ్ళు కానీ మంగళ వాళ్ళు కానీ ఆఖరికి